మైసూరును కాపాడే మహాశక్తి మహిషాసుర సంహారిణి శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయానికి స్వాగతం. ఈ పవిత్ర ఆలయము కర్ణాటకలోని మైసూర్ చాముండి కొండపై ఆకాశాన్ని తాకే ఎత్తులో ఉంది. ఈ కొండపై నిలబడి చూస్తే మైసూరు నగరం మొత్తం దేవి ఆశీర్వాదంతో ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతాన్ని పాలించి దేవతలను మరియు ప్రజలను హింసించాడు. అప్పుడు సమస్త దేవతల శక్తి ఏకమై దుర్గాదేవి రూపంలో అవతరించింది. ఆమె మహిషాసురుడిని సంహరించి ధర్మాన్ని మరియు మానవులని రక్షించింది. అందుకే ఈ ప్రాంతాన్ని మహిషాసురుడు పేరు మీదుగా మహిషాసుర అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఇది మైసూరుగా మారిపోయింది. చాముండేశ్వరి దేవి అంటే కేవలం ఒక విగ్రహమైతే కాదు, ఆమె ఒక జీవశక్తి అని భక్తుల విశ్వాసం. ఇక్కడ భక్తితో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ధైర్యం, రక్షణ, విజయం లభిస్తాయని నమ్మకం. శత్రు బాధలు, భయాలు, నెగటివ్ శక్తులు మరియు తొలగేందుకు ఈ ఆలయము అత్యంత శక్తివైనదిగా చెబుతారు. ఈ ఆలయానికి వెళ్ళే మార్గంలో ఉన్న పెద్ద నంది విగ్రహం ఎంతో ప్రసిద్ధం. ప్రతి సంవత్సరం దసరా పండుగ సమయంలో అమ్మవారు రాజసంగా అలంకరింపబడి ఉంటుంది. మైసూరు రాజ కుటుంబం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారి సన్నిధిలో నిలబడ్డప్పుడు మనలోని భయం కరిగిపోతుంది, మనసుకు శాంతి, హృదయానికి ధైర్యం లభిస్తుంది. అదే చాముండేశ్వరి దేవి మహిమ. మీరు మైసూరుకు వెళ్తే ఖచ్చితంగా ఈ యొక్క మహాశక్తి ఆలయాన్ని దర్శించకుండా తిరిగి రాకండి. ఇలాంటి దేవాలయ అద్భుత కథల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా జై శ్రీ చాముండేశ్వరి అనేసి ఒక కామెంట్ అయితే చేయండి. మనమైతే ఇంతవరతో వీడియో నుంచి బయటకు వచ్చేస్తున్నాము. వీడియో ఎలా ఉందో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.